చందమామ కథ వరప్రసాదులు. కామనగరువు అనే గ్రామంలో కామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు 2 కుమార్తెలు. అయినా పున్నామ నరకం దాటించేందుకు మగపిల్లవాడు లేడని బాధపడుతూ ఉండేవాడు ఆయన. ఇలా ఉండగా కోదాడ అనే గ్రామం నుంచి కామనగరు గ్రామంలో ఎవరింట్లోనో పెళ్లి చేయించడానికి వచ్చిన చిట్టిపంతులు అనే పురోహితుడు కామశాస్త్రి ఇంట్లో బస చేశాడు. కామశాస్త్రి తనకు మగ సంతానం లేని సంగతి ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడు. అప్పుడు చిట్టిపంతులు, మా గ్రామంలో నాంచారమ్మ అనే గ్రామ దేవత ఉన్నది. జాతర సమయంలో గరగ నెత్తిన పెట్టుకొని గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం తొక్కుతూ మనస్సులో ఏ సంతానం కావాలని కోరుకున్నా కలుగుతారు. విశేషం ఏమిటంటే జాతి భేదాలు లేకుండా నిజమైన భక్తితో ముందు గుడి పూజారి అనుమతి మాత్రం పొందాలి. గోకులాష్టమి వెళ్ళిన దశమి నాడు మా కోదాడ గ్రామంలో నాంచారమ్మ జాతర జరుగుతుంది. నేను కూడా 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లవాడి కోసం నిప్పులగుండం తొక్కాను అన్నాడు ఆయన. చిట్టిపంతులు చెప్పింది విన్నాక కామశాస్త్రి తను కూడా కోదాడ వెళ్ళి నిప్పులగుండం తొక్కి మగ సంతానం పొందాలనుకున్నాడు. కొద్ది వారాల తర్వాత వచ్చిన గోకులాష్టమి నాడు కృష్ణుడికి పూజ చేసి కామశాస్త్రి కోదాడ గ్రామానికి బయలుదేరాడు. ఆయన చీకటి పడే వేళకు కోదాడ శివారు గ్రామమైన చిత్రాడ చేరుకున్నాడు. చిత్రాడ నుంచి కోదాడ ఇంకా 3 క్రోసుల దూరం ఉంటుంది. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. అందుచేత కామశాస్త్రి చిత్రాడలోనే ఆగిపోదలచాడు. పురోహితుణ్ణి అని చెప్పుకోవడం చేత గ్రామస్తులు అతన్ని గ్రామ పురోహితుడింటికి తీసుకువెళ్ళి ఆయనకు పరిచయం చేశారు. చిత్రాడ గ్రామ పురోహితుడు కామశాస్త్రిని సాదరంగా ఆహ్వానించాడు. కోదాడలో నాంచారమ్మ గుడి ముందు అగ్నిగుండం తొక్కేందుకు వెళ్తున్నానని చెప్పిన కామశాస్త్రిని ఆయన ఆశ్చర్యంగా చూసి, అయ్యా, వేద పండితులమైన మనం కూడా అజ్ఞానంలో పడిపోతున్నాం. ఇప్పటికే మీకు 2 ఆడపిల్లలున్నారు. దైవం అనుకూలించి అగ్నిగుండం తొక్కి మీకు మగపిల్లవాడు పుడితే మంచిదే. ఒకవేళ ఆడపిల్ల పుడితే ముగ్గురికి పెళ్ళి పేరంటాలు చేసే ఆదాయం మీకు పౌరహిత్యం మీద సంపాదించగలరా అని అడిగాడు. నారు పోసినవాడు నీరు పోయక మానడు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. చనిపోయిన తర్వాత పితృలోకంలో సుఖంగా జీవించేందుకు ఇంత పిండం వేసే కొడుకు పుడితే చాలు అన్నాడు కామశాస్త్రి. చిత్రాడ పురోహితుడు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో లోపల నుంచి భోజనాలకు పిలుపు వచ్చింది. 2 పీటల మీద కూర్చున్నారు. చిత్రాడ పురోహితుడి కూతురు రమాదేవి వడ్డిస్తున్నది. పరుషం పట్టి కామశాస్త్రి పురోహితుణ్ణి, మీకెందరు పిల్లలు అని అడిగాడు. రమాదేవి కల్పించుకొని, అయ్యా, మా నాన్నకు నేనొక్కరినే కూతుర్ని. నాకొక అన్న ఉండేవాడు. పున్నామ నరకం దాటిస్తాడని నిప్పులగుండం తొక్కి మా నాన్న మా అన్నను కన్నాడు. కానీ 20 ఏళ్ల వయస్సులోనే మా అన్నకు 100 ఏళ్ళు నిండిపోయాయి. మా అన్న పోయాడనే బెంగతో మా అమ్మ కూడా కాలం చేసింది. పౌరోహిత్యం తప్ప మా నాన్నకు ఇంకే ఆధారమూ లేదు. ఒక కుర్రవాణ్ణి చేరదీసి తను చేసే పౌరహిత్యం పనులలో తను బాధ్యత తీసుకొని నన్నిచ్చి పెళ్లి చేశాడు. మా వారు పక్క గ్రామంలో పెళ్లి చేయించడానికి వెళ్ళారు. పున్నామ నరకం దాటించడానికి మా నాన్నకి ఇప్పుడు అల్లుడే కొడుకు అన్నది. ఆ మాటలు కామశాస్త్రికి ఎంతో జాలి కలిగించాయి. ఆయన తనకు భోజనం పెట్టి ఆదరించిన వారికి సంతోషం కలిగేలాగా మాట్లాడాలి అనుకున్నాడు. ఆయన రమాదేవితో, అమ్మ, మౌనంగా భోజనం చేయాలని శాస్త్రం చెబుతున్నది. అయినా ఈ సమయంలో 2 మాటలు మాట్లాడతాను. ఆడపిల్లలైనా మగపిల్లవాడైనా సృష్టిలో సమానమైన తెలివిగలవారే. అంతెందుకు, మేము పూజించే గాయత్రి స్త్రీ, చదివే చదువులకు మూలరూపమైన సరస్వతి స్త్రీ అనే మాట మేము మర్చిపోలేదు. సంపద దేవత కూడా స్త్రీయే. ఏదో తరతరాల నమ్మకాన్ని బట్టి
మగపిల్లవాడంటూ పాకులాడతాం. ఆడపిల్లలనైనా మగపిల్లలతో సమానంగా చదివించుకోవచ్చు. ఈసారి గనక నాకు అగ్నిగుండం తొక్కిన ఆడపిల్లే పుడితే దాన్ని మగరాయుడిలాగే పెంచి ఆడపిల్లలు మగవాళ్లకు తీసిపోరని నిరూపిస్తాను. పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. మీకు మగపిల్లవాడు తప్పకుండా పుడతాడు. ఆడపిల్ల కొడుకులతో సమానమే అయినా మగపిల్లలు లేని లోటు తీర్చగలదని లోకం విశ్వసించగలిగే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను అంతే అన్నది రమాదేవి. మరునాడు తెల్లవారుగానే కామశాస్త్రి కోదాడ వెళ్ళి చిట్టిపంతుల సహకారంతో నాంచారమ్మ గుడి పూజారిని కలుసుకొని నిప్పులగుండం తొక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆడపిల్ల పుడితే మగపిల్లవాడితో సమానంగా పెంచుతానని అన్నం పట్టుకుని ప్రమాణం చేసిన కారణమో లేక కాకతాళీయమో తెలీదు. కామశాస్త్రికి నిప్పులగుండం తొక్కిన ఏడాది లోపులే మగపిల్లవాడితో పాటు ఒక ఆడపిల్ల కూడా పుట్టి కవల సోదర సోదరీలుగా ఆ గ్రామంలో ప్రచారమయ్యారు. మరొక వింత సంగతి ఏమిటంటే ఆ అన్నా చెల్లెళ్ళు రూపుల్లోనే కాదు అలవాట్లలో కూడా ఒకే విధంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. కామశాస్త్రి చిత్రాడలో భోజనాల దగ్గర తాను అన్నమాట గుర్తుకు తెచ్చుకొని, నాంచారమ్మ తల్లి, పుత్రుడితో పాటు పుత్రికను కూడా ప్రసాదించావు. వరపుత్రుడిని పెంచినట్లే వరపుత్రికను కూడా మగపిల్లవాడిలా పెంచుతాను అని వాళ్లకు శివ, రమ అని పేర్లు పెట్టాడు. ఎందరు కాదన్నా కామశాస్త్రి శివ, రమలను సమానంగా చదివించాడు. శివ, రమలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి శాస్త్ర పండితులయ్యారు. వాళ్ళు పుట్టిన వేళ విశేషం ఏమిటో కానీ కామశాస్త్రికి సిరి సంపదలు కలిసొచ్చాయి. జమీందారు ఆస్థాన పురోహితుడి కొడుక్కి తన కుమార్తెలలో ఒక ఆమెనిచ్చి వివాహం చేయడంతో ఆయన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. రెండవ కుమార్తెకు కూడా సులభంగా పెళ్లి చేశాడు. ఇప్పుడు శివ, రమ యుక్త వయస్సులో ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా మంచి సంబంధాలను చేయాలనుకుంటున్నాడు కామశాస్త్రి. అయితే శివ, రమలు తమ పాండిత్యంతో నలుగురిని ఆకట్టుకుంటూ కవుల జంట కవులుగా ప్రచారం అవసాగారు. ఆసువుగా పద్యాలు చెప్పి వాళ్ళు జమీందారు మెప్పు పొందిన కవులను కూడా ఆశ్చర్యపరచసాగారు. వాళ్ళను గురించి అందరూ చెప్పుకోవటం విని జమీందారు వాళ్ళను తన ఆస్థానానికి పిలిపించాడు. వాళ్ళు ఆసువుగా పద్యాలు చెప్పి చమత్కారంగా మాట్లాడి అందరి చేత ఓహో అనిపించుకున్నారు. అయితే జమీందారు ఆస్థానంలో ఉన్న ఒక సంస్కృత కవి జమీందారుతో, ప్రభు, వీళ్ళు నిజంగా పండితులే అయితే మీరు తప్పక ఆదరించవచ్చు. వీళ్ళ సంస్కృత పాండిత్యం ఏ పాటితో పరీక్షించే అవకాశం నాకు ఇవ్వండి. మార, నర, పూర, జార, పరహార అనే పదాలతో పద్యం చెప్పమనండి అంటూ గర్వంగా మాట్లాడాడు. వెంటనే రమా, శివ, అయ్యా, మేం మీతో సరితూగలేము. వరప్రసాదులమైన మేము స్త్రీ పురుషులిద్దరూ సమాన శక్తివంతులేనని చాటి చెప్పడానికి కవిత్వం చెబుతున్నాను తప్ప ఎవ్వరితోనూ పోటీ పడదలుచుకోలేదు. మీకు నమస్కారం చేసి మేము చెప్పే సమాధానం మాన పూజాపహార అని మాత్రమే అన్నారు. సంస్కృత కవి సిగ్గుతో తలదించుకొని జమీందారుతో, మాన అంటే గౌరవము, పూజ అంటే సత్కారము, అపహార అంటే తపము అని అర్థం. చెడ్డవారితో కలియడం వల్ల మహాకవులకు గౌరవము, పూజ, సత్కారము లోపిస్తాయని నేను అడిగిన మార, నరపూర, జార, పరహార పదాలలోని మొదటి అక్షరాలతో మాన పూజాపహార అనే సంస్కృతంలో సమాధానం చెప్పి గౌరవము, పూజ, సత్కారము మనలో ఎవరికి కలగాలో ఆలోచించుకోండి అని అన్న ఈ చిన్నారులు నిజంగా గొప్ప మహాకవులే అని అభినందించాడు. జమీందారు కూడా పరమానందం చెంది శివ, రమలను ఘనంగా సత్కరించి తన ఆస్థానంలో స్థానం ఇచ్చి గౌరవించాడు. గౌరవ సత్కారాలు అనేవి ప్రతిభ కలిగిన అర్హులందరూ పొందవచ్చు. కథ సమాప్తం.
ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.